Welcome to Competitive Exams Corner. బ్యాంకింగ్ అవేర్నెస్ సిరీస్ లెసన్ నెంబర్ 5కు స్వాగతం. ఈ బ్యాంకింగ్ అవేర్నెస్ సిరీస్ లెసన్ నెంబర్ 5 ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళ కోసం స్మాల్ ఇంట్రొడక్షన్. ఈ బ్యాంకింగ్ అవేర్నెస్ సిరీస్లో భాగంగా ప్రతి ఒక్క పాయింట్ స్టార్టింగ్ టు ఎండ్ ఇందులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోస్ ప్రతిరోజు ఈ అవేర్నెస్ సిరీస్లో భాగంగా ప్రతిరోజు ఒక లెసన్ అన్నది సాయంకాలం 7కు ప్రతిరోజు ఒక వీడియో అన్నది అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క సిరీస్ అంతా ఎక్స్ప్లెనేషన్ పూర్తయిన తర్వాత వీటికి సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ వీడియోస్ కూడా మీ ముందుకు రాబోతున్నాయి. అండ్ ఈ అవేర్నెస్ సిరీస్ ఎక్కువగా స్టూడెంట్స్కి పడుతున్నప్పటికీ కూడా నా ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరూ ఈ యొక్క అవేర్నెస్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో సైబర్ అటాక్స్ చాలా పెరిగిపోయాయి. సో ఈ బ్యాంకింగ్ అవేర్నెస్ గనక కొంత అవగాహన చేసుకుంటే సో ఈ యొక్క నేరాలకు పాల్పడే వారికి ఒక అడ్డుకట్ట అనేది మనం ఉండొచ్చు. సో ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఇన్ మై ఒపీనియన్. సో లెట్స్ గో త్రూ ద లెసన్ నెంబర్ 5. లెసన్ నెంబర్ 5లో మనం ముందుగా టైప్స్ ఆఫ్ బ్యాంక్స్ గురించి తెలుసుకుందాం. సో టైప్స్ ఆఫ్ బ్యాంక్స్లో నెంబర్ 1 సెంట్రల్ బ్యాంక్, number 2 commercial bank, number 3 development bank, number 4 cooperative bank, and number 5 specialized bank. So don't worry about anything. ప్రతి ఒక్క పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తానని స్టార్టింగే చెప్పాను, ఇప్పుడు అగైన్ చెప్తున్నాను. సో రకరకాల వర్డ్స్ చూసి కన్ఫ్యూజ్ అవ్వకండి. నిదానంగా ప్రతిరోజు వీడియోస్తో ప్రతి ఒక్క పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా నేను ప్రయత్నిస్తాను. నాకున్న నాలెడ్జ్ని ఇలా ప్రెజెంటేషన్స్ ద్వారా షేర్ చేసి మీకు ఇవ్వడానికి నేను మ్యాక్సిమం ప్రయత్నిస్తున్నాను. ఓకే, లెట్స్ సీ దిస్. సెంట్రల్ బ్యాంక్ అంటే ఆర్బీఐ తెలిసిందే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దీన్ని బ్యాంకర్స్ బ్యాంక్ అని కూడా అంటారు. సో ఫస్ట్ చూద్దాం సెంట్రల్ బ్యాంక్. సో మనకు ఇమేజ్ ఇది సెంట్రల్ బ్యాంక్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని అంటారు సెంట్రల్ బ్యాంక్ని. దీన్ని బ్యాంకర్స్ బ్యాంక్ ఇన్ ఎనీ కంట్రీ అని పిలుస్తారు. అంటే ఏ కంట్రీలో ఉన్నా సరే మనకు రిజర్వ్ బ్యాంక్ అనేది ఉంటుంది అనమాట. సో అది ఎంటైర్ ఆ కంట్రీలో ఉన్న బ్యాంక్స్ అన్నిటినీ ఆ బ్యాంక్ అనేది మేనేజ్ చేస్తూ ఉంటుంది, మానిటర్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ 3వ పాయింట్ మానిటరీ స్టెబిలిటీ. మానిటరీ స్టెబిలిటీ అంటే దేశంలో ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది, ఆ ద్రవ్యోల్బణం రేట్ ఎలా ఉన్నాయి, సో వాటిని పెంచాలా లేదా తగ్గించాలా లేదా అలానే ఉంచాలా అనేది కూడా ఈ ఆర్బీఐ అప్పుడప్పుడు వాళ్ళు కొన్ని కమిటీస్ని చేసుకుంటారు. మానిటరీ పాలసీ కమిటీ అంటారు వాటిని. సో ఆ కమిటీస్ ద్వారా వాళ్ళు కొంతమంది సభ్యులు కలిసి వాళ్ళు నిర్ధారిస్తారు. సో మనము రెపో రేట్ కానీ, రివర్స్ రెపో రేట్ కానీ, అండ్ బ్యాంక్ రేట్ కానీ, సో ఇలాంటివి కొన్ని ఉన్నాయి. అవి నేను అప్కమింగ్ లెసన్స్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ రెపో రేట్స్ ఏవైతే ఉంటాయో, ఆ రేట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇంక్రీజ్ చేసినా వాటి ఇంపాక్ట్ చాలా హై లెవెల్లో ఉంటుంది. వాటిని డిక్రీజ్ చేసినా వాటి ఇంపాక్ట్ హై లెవెల్లో ఉంటుంది. వాటిని అలానే ఉంచినా వాటి ఇంపాక్ట్ హై లెవెల్లో ఉంటుంది. బికాజ్ బ్యాంక్స్లో ఉన్న కస్టమర్స్ సేవింగ్స్ అకౌంట్స్ విపరీతంగా ఉంటాయి కనుక వాళ్ళు ఆ రేట్స్ అన్నవి ప్రతి ఒక్క పాయింట్ చాలా కీన్గా చాలా సెన్సిటివ్ ఇష్యూస్ అవి. వాటిని ఆలోచించి, ఎందుకంటే దేశంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయిపోయే అవకాశం ఉంది. అందుకే వాళ్ళు చాలా ఆచితూచి అడుగు వేస్తారు ఆ యొక్క మానిటరీ స్టెబిలిటీ విషయంలో. ఇక మేనేజ్మెంట్ ఆఫ్ కరెన్సీ కూడా వాళ్ళు మేనేజ్ చేస్తారు. అంటే రీసెంట్గా 500 రూపాయల నోట్లు కానీ, 1000 రూపాయల నోట్లు, 2000 రూపాయల నోట్లు, ఇంతకుముందు వాళ్ళు డిమానిటైజేషన్ అని చెప్పి వాటిని రద్దు చేయడం జరిగింది. సో ఆ సమయంలో ఆర్బీఐ కీలక పాత్ర పోషించింది. సో నెక్స్ట్ సూపర్విజన్ ఆఫ్ ఫైనాన్షియల్ అండ్ పేమెంట్ సిస్టమ్. సో ఈ ఫైనాన్షియల్ సిస్టమ్ మరియు పేమెంట్ సిస్టమ్ అయితే ఉంటుందో ఈ విషయంలో సూపర్విజన్ ఖచ్చితంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనము ఇప్పుడున్న ట్రెండింగ్ ప్రకారంగా ఒకరికి అమౌంట్ సెండ్ చేయాలి అంటే యోనో యాప్ 99% వాడట్లేదు. అందరూ ఫోన్పే లేదా గూగుల్ పే యూస్ చేస్తున్నారు. సో ఈ యొక్క ఫోన్పేలో మనం అమౌంట్ సెండ్ చేస్తున్నప్పటికీ కూడా గూగుల్ పేలో
అమౌంట్ సెండ్ చేస్తున్నప్పటికీ కూడా అవి యూపీఐ అనే ఒక ఇంటర్ఫేస్తో లింక్ అయి నడుస్తున్న యాప్స్ అనమాట. యూపీఐ అంటే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ అనమాట. సో ఈ యొక్క యూపీఐతో నడుస్తున్నవి. సో ఆ యూపీఐ సెగ్మెంట్ అంతా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కంట్రోల్లో ఉంటుంది. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ రిగార్డింగ్ ద సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇక నెక్స్ట్ సెగ్మెంట్ ఏంటి అంటే కమర్షియల్ బ్యాంక్. కమర్షియల్ బ్యాంక్లో మనకు అగైన్ 3 సెగ్మెంట్స్ ఉన్నాయి. నెంబర్ 1 పబ్లిక్ సెక్టర్, ప్రైవేట్ సెక్టర్ అండ్ ద ఫారిన్ బ్యాంక్స్. ఈ మూడిట్లో ఒక్కొక్కటిగా ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ కమర్షియల్ బ్యాంక్ అంటే ఏంటో చూసి నెక్స్ట్ మనకు దాంట్లో ఉన్న రకాలు చూద్దాం. కమర్షియల్ బ్యాంక్, దీస్ బ్యాంక్స్ గివ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ టు పీపుల్. సారీ, ఈ ఇమేజ్ ఇక్కడ అడాప్ట్ కాదు, సో పొరపాటున ఇమేజ్ వచ్చింది. This is not a commercial bank, it is a central bank, Reserve Bank of India. These banks give financial services to people like debit cards, banks, bank accounts, short deposits, etc. with the money people deposit in such banks. So ఎవరైతే ప్రజలు వెళ్ళి ఆ బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తారో సేవింగ్స్ కోసమని, ఇంట్రెస్ట్ కోసమని, సో ఆ మనీని యూజ్ చేసి ఆ ప్రజలకు డెబిట్ కార్డ్స్ కానీ తర్వాత బ్యాంక్ అకౌంట్స్ కానీ షార్ట్ డిపాజిట్స్ కానీ, సో ఇలాంటి కొన్ని చిన్న చిన్న సర్వీసెస్ని కమర్షియల్ బ్యాంక్ ప్రొవైడ్ చేస్తుంది. ఇక దీస్ బ్యాంక్స్ లెండ్ మనీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఓవర్ డ్రాఫ్ట్స్, క్రెడిట్ కార్డ్స్, సెక్యూర్డ్ లోన్, అన్సెక్యూర్డ్ లోన్, మార్టగేజ్ లోన్. ఓవర్ డ్రాఫ్ట్ అంటే అప్పు ఇవ్వడం, క్రెడిట్ కార్డ్స్ అంటే కూడా మనకు అప్పే అనమాట. సో ఇవన్నీ మనకు అప్పు కిందకే వస్తాయి. రకరకాల వర్డ్స్ ఇవి, వాటికి సింగిల్ వేరే వేరే మీనింగ్స్ కూడా ఉండడం జరిగింది. వాటిని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీస్ బ్యాంక్స్ లెండ్ మనీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఓవర్ డ్రాఫ్ట్స్. సో అంటే వాళ్ళు డిపాజిట్స్ని యాక్సెప్ట్ చేస్తూ అమౌంట్ని ఎవరికైతే అత్యవసరం అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారో అలాంటి వాళ్ళకి వాళ్ళు అప్పు ఇవ్వడం జరుగుతుంది. సో దే విల్ లెండ్ మనీ. ఓకే, నెక్స్ట్ కంట్రోల్ అండ్ మానిటర్డ్ బై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కంట్రోల్లోనే ఉంటుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతిదీ మానిటర్ చేస్తూ ఉంటుంది. సో ఇక్కడ నేను ఇందాక చెప్పినట్టే సెక్యూర్డ్ లోన్ కానీ అన్సెక్యూర్డ్ లోన్, మార్టిగేజ్ లోన్ అండ్ ఓవర్ డ్రాఫ్ట్, క్రెడిట్ కార్డ్స్. సో ఈ వర్డ్స్ అన్ని నెక్స్ట్ ఫ్యూచర్ లెసన్స్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, ద బ్యాంకింగ్ ఎందుకంటే కొన్ని ఫ్యూచర్ లెసన్స్ అన్నవి వీటికి సంబంధించి డైరెక్ట్గా లింక్ ఉన్నాయి. ఇప్పుడు నేను డైరెక్ట్గా వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తే అది సంథింగ్ లింక్ అన్నది మిస్ అవుతుంది. అందుకే నేను మీకు జస్ట్ ఇక్కడ కమర్షియల్ బ్యాంక్ అంటే ఏంటి, వాటి ఫీచర్స్ ఏంటో మాత్రమే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ ద బ్యాంకింగ్ ఇవి మానిటర్ ఆర్బీఐ కంట్రోల్లో, మాకు ఆర్బీఐ మానిటర్లో ఉంటుంది. ద బ్యాంకింగ్ కంపెనీస్ యాక్ట్ 1949 యాక్సెప్టింగ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ లెండింగ్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ డిపాజిట్ మనీ from the public, repayable on demand or otherwise withdrawable by check, draft or order. ఇక్కడ బ్యాంకింగ్ కంపెనీస్ యాక్ట్ 1949 ప్రకారం, ఈ చట్టం ప్రకారంగా ఈ కమర్షియల్ బ్యాంకు ఉన్న డెఫినేషన్ ఏంటంటే, సో యాక్సెప్టింగ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ లెండింగ్, ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ డిపాజిట్ మనీ ఫ్రమ్ ద పబ్లిక్. సో వాళ్ళ నుంచి మీరు యాక్సెప్ట్ చేయొచ్చు డిపాజిట్స్ అన్నవి. రీపేయబుల్ ఆన్ డిమాండ్. ఆన్ డిమాండ్ అంటే వాళ్ళు ఎప్పుడు అమౌంట్ అవసరం అనిపిస్తుంది అని వాళ్ళు కోరుతారో ఆ సమయంలో వాళ్ళు డిపాజిట్ చేసిన అమౌంట్ని విత్డ్రా చేసుకునే అధికారం ఉంది. ఆర్ అదర్వైజ్ విత్డ్రాయలబుల్ బై చెక్, చెక్ రాసి వాళ్ళ అమౌంట్ని వాళ్ళు విత్డ్రా చేసుకోవచ్చు. ఆర్ డ్రాఫ్ట్ ఆర్ ఆర్డర్. సో చెక్ ద్వారా కానీ, డ్రాఫ్ట్ ద్వారా కానీ, ఆర్డర్ ద్వారా కానీ, వాళ్ళు నోటి మాట ద్వారా కానీ వాళ్ళ అమౌంట్ని వాళ్ళు విత్డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది కమర్షియల్ బ్యాంకులో. మరి కమర్షియల్ బ్యాంక్ క్లాసిఫికేషన్ ఏంటి? సో అందులో మొదటిది పబ్లిక్ సెక్టార్ బ్యాంక్, రెండవది ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్, మూడవది ఫారిన్ బ్యాంక్, నాలుగవది రీజనల్ రూరల్ బ్యాంక్. మరి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ విషయానికి వస్తే ఇది పూర్తిగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంట్రోల్లో ఉంటుంది. ఓన్డ్ అండ్ ఆపరేటెడ్ అంటే వాళ్ళే ఓనర్స్, వాళ్ళే ఆపరేటర్స్ అన్నమాట. సో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అంటే మీకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గుర్తుకు రావాలి.
దీంట్లో మేజర్ షేర్ వాళ్ళదే ఉంటుంది. మేజర్ ఫోకస్ ఇస్ టు సర్వ్ పీపుల్ రాదర్ దాన్ ద అర్న్ ప్రాఫిట్స్. ఈ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో వాటి మేజర్ ఫోకస్ ఏంటంటే ప్రజలకు సేవ చేయడం, అంతేకాని ప్రాఫిట్స్ని అర్న్ చేయడం కాదు. సో వాళ్ళకి మెయిన్ ఫోకస్ ప్రజలకు సేవ చేయడం మాత్రమే, కానీ ప్రాఫిట్స్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేస్తారు. ఎందుకు కాన్సన్ట్రేట్ చేస్తారు అంటే వాళ్ళ బ్యాంక్ అన్నది నడవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక విషయం చెప్తాను. నంబర్ 1, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకోండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్నది ఇట్ ఈస్ ఏ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్. వాళ్ళు ఇక్కడ మరి పీపుల్కి సర్వ్ చేయాలంటున్నారు కదా, మరి ప్రాఫిట్స్ని ఎందుకు అంటే నంబర్ 1 శాలరీస్ ఇవ్వాలి కదా, నంబర్ 2 కొత్తగా బ్రాంచెస్ అన్నవి ఓపెన్ చేయాలి, నంబర్ 3 ఆఫీస్కి సంబంధించి కొన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి, ఆ డాక్యుమెంట్స్కి కొంత ఖర్చు అవుతుంది, వాటికి ప్రింటింగ్ ఛార్జెస్ కానీ, తర్వాత అక్కడ సెక్యూరిటీ ఉంటుంది, సెక్యూరిటీ సీసీ కెమెరాస్ యొక్క ఎలక్ట్రిసిటీ కానీ. సో ఇలా అన్ని విషయంకో వాళ్ళకు ప్రాఫిట్స్ అవసరం. వాళ్ళు ప్రాఫిట్స్ కోసం చూడరు, వాళ్ళకు ప్రాఫిట్స్ అవసరం. ఈ ప్రాఫిట్స్ అన్నవి ఉంటేనే బ్యాంక్స్ అన్నవి రన్ అవుతాయి, లేకుంటే రన్ అవ్వవు. ఓకే, దీనికి ఎగ్జాంపుల్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ, అలహాబాద్ బ్యాంక్ కానీ, బ్యాంక్ ఆఫ్ బరోడా కానీ, ఇవన్నీ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అనమాట. మరి ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ అంటే ఏంటి అంటే దే ఆర్ ఓన్డ్ అండ్ ఆపరేటెడ్ బై ప్రైవేట్ బాడీస్. సో ప్రైవేట్ వ్యక్తులు వాళ్లకు కంట్రోల్లో ఈ బ్యాంక్స్ ఉంటాయి. ప్రైవేట్ పీపుల్ హోల్డ్స్ ద గ్రేటర్ షేర్. సో ఎక్కువ మ్యాక్సిమం షేర్ ప్రైవేట్ వాళ్ళ కంట్రోల్లోనే ఉంటుంది ఈ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ అనమాట. సో దే ఆర్ కంట్రోల్డ్ బై ద మార్కెట్ ఫోర్సెస్. సో వాళ్ళు పెట్టే ఇంట్రెస్ట్ రేట్ కానివ్వు అండ్ మిగిలినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ మార్కెట్ ఫోర్సెస్కి సంబంధించి అవి కంట్రోల్ అవుతుంటాయి. అయినప్పటికీ కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటర్ చేస్తూ ఉంటుంది. ఈ తర్వాత దీనికి యాక్సిస్ బ్యాంక్ కానీ, కోటక్ మహీంద్రా బ్యాంక్ కానీ ఇవి వీటికి ఎగ్జాంపుల్స్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఫారిన్ బ్యాంక్స్. సో దీస్ బ్యాంక్స్ బేస్డ్ ఇన్ ఏ ఫారిన్ కంట్రీ బట్ హ్యావ్ అ సెవరల్ బ్రాంచెస్ ఇన్ ఇండియా. ఇండియాలో చాలా బ్రాంచెస్ ఉంటాయి, కాకపోతే వాటి మెయిన్ ఆ బ్యాంక్స్ యొక్క మూలం మాత్రము ఫారిన్ కంట్రీలో ఉంటుందన్నమాట. తర్వాత దీనికి ఎగ్జాంపుల్ హెచ్ఎస్బిసి కానీ, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ కానీ మరి చెప్పుకోవచ్చు. రీజనల్ రూరల్ బ్యాంక్స్ అన్నమాట. సో ఇవి ఓన్డ్ అండ్ ఆపరేటెడ్ బై స్టేట్ గవర్నమెంట్స్. నంబర్ 1. నంబర్ 2, regional rural banks were brought into operation with the objective of providing credit to the rural and agricultural regions. So basically గా రూరల్ పీపుల్ కి, అగ్రికల్చర్ రీజియన్స్ ఉన్న పీపుల్ కి వాళ్ళు అప్పు ఇచ్చి వాళ్ళని ఆదుకోవడానికి అని చెప్పి ఈ బ్యాంక్స్ అనేది ఫామ్ అవ్వడం జరిగింది. బ్రాట్ ఇంటూ ఎఫెక్ట్ బై 1975లో ఈ బ్యాంక్స్ అనేవి ఫామ్ అవ్వడం జరిగింది బై ద ఆర్ఆర్బి యాక్ట్, రీజనల్ రూరల్ బ్యాంక్స్ యాక్ట్ అనమాట. నెక్స్ట్ ఇప్పుడు మనము కమర్షియల్ బ్యాంక్ గురించి తెలుసుకుందాం. సో ఇప్పుడు మనకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి తెలిసింది, కమర్షియల్ బ్యాంక్స్ గురించి తెలుసుకుందాం. సో కమర్షియల్ బ్యాంక్లో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అంటే ఏంటి, ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ అంటే ఏంటి, ఫారిన్ బ్యాంక్స్ అంటే ఏంటి, సో అండ్ ఆర్ఆర్బీస్, ఇవన్నీ కూడా మనము తెలుసుకోవడం జరిగింది. మరి కమర్షియల్ బ్యాంక్ యొక్క ఫీచర్స్ ఏంటి ఇప్పుడు చూద్దాం. అంటే ఏంటో తెలుసుకుందాం. మరి ఇప్పుడు ఫీచర్స్ ఏంటి, ఫంక్షన్స్ ఏంటి ఇప్పుడు చూద్దాం. బేసికల్గా కమర్షియల్ బ్యాంక్స్ 2 రకాలు ఉంటాయి ఫంక్షన్స్ అన్నమాట. ప్రైమరీ ఫంక్షన్స్, సెకండరీ ఫంక్షన్స్. అంటే ఎక్కువ మొదట చేయాల్సినవి ప్రైమరీ ఫంక్షన్స్, కొన్నిసార్లు మాత్రమే చేసేవి అండ్ కేవలం కొద్ది బ్యాంకులో చేసేవి సెకండరీ ఫంక్షన్స్. ప్రైమరీ ఏంటంటే యాక్సెప్టెన్స్ ఆఫ్ డిపాజిట్స్, అడ్వాన్సింగ్ ఆఫ్ లోన్స్, క్రియేషన్ ఆఫ్ క్రెడిట్, ఫైనాన్సింగ్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్, రెమిటెన్స్ ఆఫ్ ఫండ్స్. సో ఇవన్నీ కూడా ప్రైమరీ ఫంక్షన్స్ అని చెప్పుకోవచ్చు. తర్వాత అడ్వాన్సింగ్ ఆఫ్ లోన్స్ కింద మనకు 2 రకాలు ఉన్నాయి. ఓవర్ డ్రాఫ్ట్ ఉంది,
టర్మ్ లోన్స్ ఉన్నాయి. అండ్ ఓవర్ డ్రాఫ్ట్లో క్యాష్ క్రెడిట్, డిస్కౌంట్ ట్రేడ్ బిల్స్, మనీ అట్ కాల్. టర్మ్ లోన్స్లో కన్స్యూమర్ క్రెడిట్, మిస్లేనియస్, అడ్వాన్సెస్. సో ఈరోజు అండ్ ఇక సెకండరీలో ఏజెన్సీ సర్వీసెస్, జనరల్ యూటిలిటీ సర్వీసెస్, ఈ రెండు మనకు సెకండరీలో కనపడుతున్నాయి. ఈరోజు యాక్సెప్టెన్స్ ఆఫ్ డిపాజిట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. యాక్సెప్టెన్స్ ఆఫ్ డిపాజిట్స్ కింద మనకు డిపాజిట్స్ ఎన్ని రకాలు ఉన్నాయి ఇప్పుడు తెలుసుకుందాం. నెంబర్ 1 కరెంట్ డిపాజిట్స్, నెంబర్ 2 సేవింగ్స్ డిపాజిట్స్, నెంబర్ 3 ఫిక్స్డ్ డిపాజిట్స్. ఓకే, కరెంట్ డిపాజిట్స్ని మనము గురించి ఇంపార్టెంట్ పాయింట్స్ చూస్తే, కరెంట్ డిపాజిట్స్ని మనము డిమాండ్ డిపాజిట్ అని కూడా మనం పిలుస్తాం. నెంబర్ 1. నెంబర్ 2, దీస్ డిపాజిట్స్ కెన్ బి విత్డ్రాన్ అట్ ఎనీ టైం. ఏ సమయంలోనైనా సరే ఈ డిపాజిట్స్ని మనము విత్డ్రా చేసుకోవచ్చు. నెక్స్ట్ది, వీటి మీద ఎటువంటి ఇంట్రెస్ట్ కూడా బ్యాంక్స్ పే చెయ్యవు. నంబర్ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. నెక్స్ట్, చెక్స్ ఆర్ యూజ్ టు విత్డ్రా ద అమౌంట్. సో చెక్సే కాదు, నార్మల్గా కూడా విత్డ్రా చేసుకోవచ్చు, బట్ ఇక్కడ మోస్ట్లీ చెక్స్ అని చెప్పి పిలుస్తున్నారు. సో ఇట్ ఈస్ ట్రూ, మోస్ట్లీ చెక్స్నే యూజ్ చేస్తారు ఫర్ ద కరెంట్ డిపాజిట్స్కి. నెక్స్ట్, ఇవి బిజినెస్ మెన్ కానీ ఇండస్ట్రియలిస్ట్ కానీ వాళ్ళు హూ రిసీవ్ అండ్ మేక్ లార్జ్ పేమెంట్స్ త్రూ బ్యాంక్స్. సో బ్యాంక్స్ నుంచి ఎక్కువ పెద్ద మొత్తంలో పేమెంట్ చేసే వారికి ఈ యొక్క కరెంట్ డిపాజిట్స్ని యూజ్ చేసుకుంటారు. నా లాస్ట్ పాయింట్స్, బ్యాంక్స్ లెవీస్ సర్టెన్ ఇన్సిడెంటల్ ఛార్జెస్ ఫర్ సర్వీసెస్. అయితే వాళ్ళు చేసిన వాళ్ళ సేవలకు గాను కొంత ఛార్జెస్ అన్నవి బ్యాంక్స్ ఛార్జ్ చేస్తాయి. ఇక నెక్స్ట్, సేవింగ్స్ డిపాజిట్స్. సో ఇవేంటంటే నార్మల్గా మనము వెళ్ళి డిపాజిట్ చేస్తాం కదా, ఆ అమౌంట్ అనమాట. సో ఇవేంటంటే డిపాజిట్స్ ప్రొవైడ్స్ సెక్యూరిటీ అండ్ ఇంట్రెస్ట్. సో మనము ఒక 1 lakh రూపీస్ కనుక మనం డిపాజిట్ చేస్తే ఆ 1 lakh రూపీస్కి ఇంట్రెస్ట్ పడుతూ ఉంటుంది తప్ప ఇంకొక 5 ఏళ్ళైనా 10 ఏళ్ళైనా ఆ 1 lakh చెక్కు చెదరదు. సో అదే సెక్యూరిటీ. ఇంట్రెస్ట్ కూడా మనకు ఆ బ్యాంక్స్ని బట్టి ఇంట్రెస్ట్ పే చేయడం జరుగుతుంది. బికాజ్ వేరే బ్యాంకుల్లో వేరేగా మనకు ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆ ఇంట్రెస్ట్ కూడా మామూలుగా అది బిలో 60 అయితే, బిలో 60 years ఆఫ్ ఏజ్ అయితే ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది, ఆఫ్టర్ 60 years ఆఫ్ ఏజ్ అంటే ఇంకొక ఇంట్రెస్ట్ ఉంటుంది, తర్వాత మగవాళ్ళు అంటే ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది, ఆడవాళ్లకు ఒక సపరేట్గా స్కీమ్స్ ఉండడం జరుగుతుంది, వాళ్లకు ఇంట్రెస్ట్ కొద్దిగా ఎక్కువ ఇచ్చే అవకాశం ఉంది. సో ఇలా ఇంట్రెస్ట్ రేట్ అనేది ఇట్ ఈస్ నాట్ ఫిక్స్డ్ ఇన్ బ్యాంకింగ్ అనమాట. నెక్స్ట్, దీస్ డిపాజిట్స్ కెన్ బి విత్డ్రా అట్ ఎనీ టైం. సో ఇందాక నేను చెప్పినట్టుగా విత్డ్రా చేసుకోవాలనుకుంటే ఈ డిపాజిట్స్ని ఎనీ టైం, ఏ సమయంలో ఉన్నా సరే పోయి విత్డ్రా చేసుకోవచ్చు. ది సిస్టమ్ జనరల్లీ ఎంకరేజెస్ ద హ్యాబిట్ ఆఫ్ సేవింగ్స్. అమౌంట్ని మనము కూడబెట్టాలి అనే ఒక హ్యాబిట్ని ఎంకరేజ్ చేసే సిస్టమ్ ఈ యొక్క సేవింగ్స్ డిపాజిట్ సిస్టమ్. ఇంట్రెస్ట్ ఈజ్ మోస్ట్లీ మోర్ దాన్ ద ఫిక్స్డ్ డిపాజిట్. ఇందులో ఇచ్చే ఇంట్రెస్ట్ ఫిక్స్డ్ డిపాజిట్ కన్నా కూడా కొద్దిగా ఎక్కువ ఇస్తున్నారు. నెక్స్ట్ది, ఈ యాక్సెప్టెన్స్ ఆఫ్ డిపాజిట్స్లో మూడవది ఫిక్స్డ్ డిపాజిట్స్, ఎఫ్డి. అందరికి తెలిసిందే. ఎఫ్డి అంటే ఇప్పుడు మనము ఇంతకుముందు బ్యాంక్ వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది, ఇప్పుడు ఆన్లైన్ వచ్చేసింది. గత ఐ థింక్ ఒక 6-7 years నుంచి ఎవరు ఫిక్స్డ్ డిపాజిట్ చేయడానికి బ్యాంక్స్కి వెళ్ళట్లేదు. మ్యాక్సిమం ఒక 60% వెళ్ళట్లేదు. యోనోలో మనం ఈజీగా ఓపెన్ చేసుకోవచ్చు. వితిన్ సెకండ్స్ మనకు ఫిక్స్డ్ డిపాజిట్ ఎంత అమౌంట్ వస్తుంది అంత అమౌంట్ మనం ఓపెన్ అయిపోతుంది. ఎంత ఒక 1 month కావాలన్నా, 1 day కావాలన్నా, 1 year కావాలన్నా, 2, 3, 4 years ఎన్ని టైం పీరియడ్ వస్తుందో అంత టైం పీరియడ్ మనము ఎఫ్డి ఓపెన్ చేసి మనము ఇంట్రెస్ట్ని పొందొచ్చు. అండ్ ఈ యొక్క ఫిక్స్డ్ డిపాజిట్స్ కూడా మనము ఎనీ టైం విత్డ్రా చేసుకోవచ్చు. ఎనీ టైం. ఇక్కడ ఎనీ టైం అంటే ఫిక్స్డ్ డిపాజిట్ గురించి ఒక మ్యాటర్ ఏంటంటే, నైట్ 8 PM దాటిన తర్వాత ఫిక్స్డ్ డిపాజిట్ మనము ఓపెన్ చేయలేము, క్లోజ్ కూడా చేయలేము. ఇది గుర్తుపెట్టుకోండి. రాత్రి 8 గంటల తర్వాత ఫిక్స్డ్ డిపాజిట్ అన్నది యోనోలో ఓపెన్ చేయడం కుదరదు, క్లోజ్ చేయడం కూడా కుదరదు. 8 PM లోపే, 8 AM to 8 PM
ఆ లోపలే మనము చేసుకోవాలి. సో 8 AM to 8 PM. సో ఆ లోపే మనము ఫిక్స్డ్ డిపాజిట్ అనేవి మనం క్రియేట్ చేసుకోవాలన్నా విత్డ్రా చేసుకోవాలన్నా ఈ యొక్క 12 hours గ్యాప్లో చేసుకోవాలి. బట్ మోస్ట్లీ ఇట్ వాజ్ డిజైన్డ్ ఫర్ ద స్పెసిఫిక్ టైం పీరియడ్. ఏ సమయంలోనైనా సరే మనం విత్డ్రా చేసుకోవచ్చు అని తెలిసినప్పటికీ కూడా వాళ్ళు ఒక సెట్ ఆఫ్ అంటే ఒక 1 year పాటు నేను దీన్ని ముట్టుకోకూడదు అనే ఒక కాన్సెప్ట్తోనే వాళ్ళు దీన్ని డిజైన్ చేయడం జరిగింది. సో ఇవి మనకు కమర్షియల్ బ్యాంక్స్లో ఫంక్షన్స్లో చెప్పుకుంటున్నాం మనము. ఇందులో యాక్సెప్టెన్స్ ఆఫ్ డిపాజిట్స్ పూర్తి అయిపోయింది. అండ్ నెక్స్ట్ లెసన్లో మిగిలిన విషయాల గురించి అడ్వాన్సింగ్ ఆఫ్ లోన్స్ నుంచి మనము చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద ఎంటైర్ వీడియో. నమస్తే, జై హింద్.